అందరికీ పేరు పేరున నమస్కారం. మీరు గత 2 నెలల నుంచి రాష్ట్రంలో మద్యం పైన జరిగినటువంటి అవకతవకల పైన కూడా ప్రభుత్వం వచ్చిన 6 నెలల నుంచి ముఖ్యంగా ఇప్పుడు 1.5 మంత్ నుంచి ఏ విధంగా దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరు ఏమి అనేది కూడా అన్ని ఛానల్స్లోనూ సోషల్ మీడియాలోనూ వస్తుంది, మీరు గమనించే ఉంటారు. దానిలో భాగంగా ఎక్కడైతే ఆధారాలు దొరికి ఎక్కడైతే దానికి సంబంధించిన లింకులు దొరికితే వాళ్ళని అరెస్ట్ చేసే అధికారం లేదా వాళ్ళని ప్రశ్నించే అధికారం దీనిపైన నుంచి సిట్కి ఉంది. సిట్కి ఒక కమిటీ వేసి అసెంబ్లీ ఒక మంత్రిమండలిలో పాస్ చేసిన తర్వాత ఆ సిట్కి సంబంధించింది ఏమేమి ఉంటుంది అనేది కూడా దాని ప్రకారం కూడా చేయటం జరుగుతుంది. దానిలో భాగంగా మీరు చూసుంటారు, నిన్న ఈవినింగ్ మాజీ శాసనసభ్యుడు ప్రెస్ మీట్లో గన్మ్యాన్ గిరిని అరెస్ట్ చేసి తీసుకొని పోయి బెదిరించారు, నన్ను అతన్ని బెదిరించి తప్పుడు స్టేట్మెంట్లు ఇమ్మన్నారు అని చెప్పడం జరిగింది. వాళ్ళు ఇమ్మన్నారో లేదో కానీ గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకునే లెవెల్లో ఉందండి. ఆయన పేరు ఎక్కడ చెప్పినారో లేదో తెలియదు. గుమ్మడికాయలు మామూలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకుంటారు, పాత సామెత పల్లెటూరులో చెప్పుకుంటాం. ఆ విధంగా అంత హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారంటే ఆయన పాత్ర ఏ విధంగా ఉందో ఆయనకే తెలుసు. మన చంద్రగిరి ప్రజలకు కానీ చిత్తూరు జిల్లా వాళ్ళకి తెలియదు దీని గురించి. ఆయన చెప్పినాకే మేమే ఆశ్చర్యపోయాం ఈయన పాత్ర ఉందా అనేది. ఎన్ని ఎందుకు చెప్తున్నా అంటే భాస్కర్ రెడ్డి ఒక నైజాం మీకు తెలుసు. అతను చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకునేదానికి లేదా సింపతి కోసం అధికారులు బ్లాక్మెయిల్ చేస్తూ ముందుకు దర్యాప్తు కొనసాగకుండా ఉండేదానికి కానీ లేదంటే ఈ పబ్లిసిటీ పిచ్చితో కూడా చేసే నానా రకాలు చేస్తాడు. మీకు గతంలో కూడా చెప్పాం. దానిలో భాగంగా నిన్న చెప్పిన ప్రెస్ మీట్ చూస్తే నా పైన సుమారు 500 నుంచి 250 నుంచి 500 కోట్ల వరకు సుమారు మద్యం మాఫియా నాకు ఇచ్చినట్లు స్టేట్మెంట్ ఇమ్మన్నారని చెప్పారు. అది 250 కోట్ల లేదా 10 కోట్ల 100 కోట్ల నీ చేతిలో లేదు భాస్కర్ రెడ్డి. సిట్టు దర్యాప్తులో మూలాలు ఎక్కడి నుంచి వచ్చిందో, కసిరెడ్డి సంబంధించినటువంటి స్నేహితులు ఎవరున్నారో దానికి సంబంధించిన డబ్బు ఎక్కడొచ్చిందో ప్రతి ఒక్కరికి తెలుసు. కసిరెడ్డికి నీకు సంబంధం లేదంటే నువ్వు ఏ విధంగా టీటీడీ బోర్డు ఆయనకి రికమెండేషన్ చేసావు ఒకసారి మనస్సాక్షి ఆలోచించు. రేపు కూడా నీ వాళ్ళ తరఫున ప్రెస్ మీట్ పెట్టి ఆ సాక్ష్యాలు లేదు ఆ ప్రెస్ మీట్ కూడా చెప్పొచ్చు నువ్వు. కానీ ఇది వైసీపీ పార్టీలోనే అంతర్గతంగా జరుగుతూ ఉంది. కసిరెడ్డి అనే వ్యక్తి వాళ్ళ వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమైన ఆప్తుల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఒక ఆప్తుడు కసిరెడ్డికి. ఇది అందరూ వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా తెలుసు అందరికీ. ఇదే కాకుండా ఎలక్షన్ టైంలో మీరు చూసుంటారు, ఎలక్షన్ కరెక్ట్గా ఒక 5 రోజుల ముందో 6 రోజుల ముందో గుర్తులే, కంటైనర్లో డబ్బు దొరికింది. బార్డర్ మన తెలంగాణ ఆంధ్ర బార్డర్లో 3 కంటైనర్లు, 1 కంటైనర్ మిస్ అయిందని అన్ని ఛానల్స్లో స్కోలింగ్ పోయింది. 8 కోట్లు. ఆ 8 కోట్లు కూడా ఆ రోజు ప్రతి ఒక్కరు చెప్పారు పలానా భాస్కర్ రెడ్డికి సంబంధించిన డబ్బు అని ఆల్మోస్ట్ అన్ని ఛానల్లో వచ్చింది. దానికి సంబంధించిన వ్యక్తులు కూడా విచారణలో చెప్పడం జరిగింది. ఆ రోజు నాది కాదన్నావు. ఈరోజు 8 కోట్లకి ఒక వ్యాపారిది ఎవరు, ఒక ప్రద్మున అనే ఒక వ్యాపారస్తుంది అని నువ్వు చెప్పడం జరిగింది. ఆ ప్రద్మున వ్యాపారం ఎవరో లేదా నీదెవరు అనేది ఆ దర్యాప్తు అధికారులు చేస్తారు. దాంట్లో ఎటువంటి నువ్వు డౌట్ పడద్దు. ఈ లిక్కర్కి సంబంధించి వైసీపీ నాయకుల్లో కూడా నువ్వు ఎన్ని కోట్లు తిన్నావు,
ఎంతెంత దాచిపెట్టావు కూడా వైసీపీ నాయకులు చెప్పుకుంటున్నారు బయట, వీరెవరు చెప్పట్లా. లిక్కరే కాకుండా బియ్యం మాఫియా, బియ్యానికి సంబంధించి జిల్లాల వైజ్ బియ్యం కూడా స్మగ్లింగ్ జరిగింది ఆ రోజు, రేషన్ బియ్యం. దాంట్లో కూడా నెలకి నీ కుటుంబానికి నీకు ఎంత ఇస్తానో అది కూడా ఉంది. అది కూడా లెక్కలు తొందరలో వస్తాయి, ఎక్కడ పోదు. నువ్వేదో దీన్ని అడ్డం పెట్టుకొని అధికారుల్ని, నీకు మామూలుగా తెలుసు కింద చంద్రగిరి నియోజకవర్గంలో నువ్వు ఎమ్మెల్యే కాకముందు, ఎమ్మెల్యే అయిన తర్వాత, ఎక్స్ఎమ్మెల్యే అయినా కూడా నువ్వు కింద స్థాయి అధికారి నుంచి పై స్థాయి అధికారి వరకు బెదిరించడం నీకు అలవాటు. వాట్సాప్ కాల్ చేస్తావు, వాట్సాప్ కాల్లో బెదిరిస్తావు, వాట్సాప్ కాల్ ఎత్తలేదంటే ఇంకొక కాల్ నుంచి చేస్తావు, లేదా నోటీసులని ఒక అడ్వకేట్ని పంపిస్తావు, ఒక అడ్వకేట్ దాన్ని నోటీసులు పంపిస్తావు. నీ నైజం అందరూ తెలుసు. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఐపీఎస్ని ఐఏఎస్ని బెదిరించాలనుకుంటే ఎవరు బెదరయ్యా? ఇది ఎన్డీఏ కూటమి. ఆ సిట్టులో కానీ ఉండే అధికారులందరూ నీతి నిజాయితీగా పనిచేసేవాళ్ళు. నీపైన ఎక్కడ కక్ష సాధింపు లేదు. నీపైన కక్ష సాధింపు చేయాలనుకుంటే సంవత్సర కాలం అవసరం లేదు. నువ్వు చాలా వాటిలో ఉన్నావు, చాలా వాటిలో దాంట్లో అన్నిట్లో ఉన్నావు నువ్వు. ఈ సంవత్సర కాలంలో మా పెద్ద ఆయన గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ బాబు గారు వెయిట్ చేస్తుండ్రు. ప్రజాస్వామ్యంగా న్యాయపరంగా ఏ విధంగా శాఖాపరంగా వెళ్ళి చూడాలనుకున్నారో కొన్ని కమిటీలు వేశారు. మన తిరుమల వెంకటేశ్వర స్వామి పైన వేశారు, నెయ్యి పైన, అదేవిధంగా మద్యానికి ఇంకా కొన్నిటికి వేశారు. వాటన్నీ న్యాయపరంగా వెళ్తున్నారు. తిరుమలలో కూడా ఉంది నీది లడ్లు కథ, అది ఇంకా వాళ్ళు ఈనట్లుంది. లడ్లు ఏ విధంగా టన్నుల కొద్ది ఎలక్షన్కి ఎట్లా ఇచ్చినా అది కూడా ఉంది. ఇంకా నీకు సంబంధించినటువంటి తిరుమలకు పోయిన ఈ జిఎస్టీ సంబంధించిన వాటికి కూడా కొన్ని రికార్డ్స్ ఉన్నాయి. ఇంకా వాళ్ళు సిట్టోళ్ళు ఇంకా చూడనట్లుంది. కాబట్టి అన్నీ తెలుసు అందరికీ. ఏదో తెలుగుదేశం ప్రభుత్వం పైన, ఎన్డీఏ కూటమి పైన ఒక నింద మోపి నాకు అరెస్ట్ అంటే కొత్త కాదు, నన్ను లోపల వేయండి అనేది నీ నైజం మామూలుగా తెలుసు. ఇంకోటి అన్నావు 87 కేసులని. 87 కేసులు ఏ రోజు తెలుగుదేశంలో పెట్టలేదు నాయన. నువ్వు కావాలంటే చూసుకో, 2014 నుంచి 19 వరకు ఎన్ని కేసులు పెట్టినారు. అదే గతంలో నువ్వు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో పెట్టిందే, తెలుగుదేశంలో కాదు. నా పైన 37 కేసులు పెట్టారు వైసీపీ ప్రభుత్వంలో. నేను చెప్పుకోవాలి, నేను ఏదైనా రూల్స్ వ్యతిరేకంగా కానీ లేదా ఇంకొక విధంగా చేస్తున్నారు కాబట్టి నా పైన పెట్టారు. వ్యక్తిగతంగా నువ్వు నా పైన ఎన్ని కేసులు పెట్టి నాకు తెలుసు. పాకాల మండలంలో ఆ రోజున్న ఇన్స్పెక్టర్ రాజశేఖర్ చేత రౌడీ షీట్లు ఓపెన్ చేయించావు. పంచాయతీ ఎలక్షన్లో ఎక్స్ జెడ్పీటీసీ ఇంకొక కొందరి పైన అక్కడ లోకల్ ఒక మొగరాల పంచాయతీ ఎలక్షన్ జరుగుతూ ఉందంటే, పంచాయతీ ఎలక్షన్లో వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ కేసు ఎంఆర్ఓ గారి చేతి పెట్టించావు. ఈ రోజుగా ఆ ఎంఆర్ఓ గారు ఉన్నారు తిరుపతి అర్బన్లో. నువ్వు కేసులు పెట్టించే దాంట్లో నెంబర్ 1. కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు భయభ్రాంతులు చేసేదానికి నెంబర్ 1 నువ్వు ఆ రోజు. కానీ ఎక్కడా చంద్రగిరి నియోజకవర్గంలో భయపడలా. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఉండే వాళ్ళు స్టేజ్ పైన అందరిపైన ఉన్న కేసులు, మేము ఎవరు భయపడలా. నువ్వు కాంటే భయపడవచ్చు, మేమైతే భయపడం. ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే, నువ్వు ఒక మాట అన్నావు నిన్న ప్రెస్ మీట్లో. నీ ఛానల్, నీ యొక్క పేపర్ బులుగు దాంట్లో కూడా వచ్చింది, మేము వస్తాం, ప్రకృతిలో మారుతూ ఉంటుంది, ప్రకృతి మారినప్పుడు పర్యావసనం వేరే విధంగా ఉంటుందని. నాయన భాస్కర్ రెడ్డి, మేము తప్పు చేస్తే ఇక్కడ కాదు అండమాన్ జైలు ఆ కాలంలో చెప్తారు బ్రిటిష్ వాళ్ళు, అక్కడ కూడా వేయించి మేము వెళ్ళేదని రెడీగా ఉంటాం. మేము తప్పు చేస్తుంటే మా పెద్ద ఆయన గారు కానీ, మా చిన్న ఆయన లోకేష్ బాబు గారు కానీ, మా డిప్యూటీ సీఎం గారు ఎక్కడ చెప్పలా మాకు ఆ విధంగా. నువ్వు వ్యవస్థనే భయభ్రాంతులు చేయాలని, వ్యవస్థని బ్లాక్మెయిల్ చేయాలని చూసే నైజం నీది. ఈ నైజం ఇంకా మానుకోవాలి. ఈ సంవత్సర కాలంలో ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఉన్నప్పుడు ఎక్కడ కానీ ఆలోచించండి ఏ విధంగా జరుగుతూ ఉందని. మళ్ళీ ఇంకోటి అన్నావు నువ్వు, నా కుమారుడి పైన కేసు పెట్టి అరెస్ట్ చేశారని. అయ్యా భాస్కర్ రెడ్డి, నీ కుమారుడు నువ్వేమి చేసినావు, నీ కుమారుడు ఏం చేసినాడో రాష్ట్రంగా దేశ
ఎన్ఆర్ఐలతో సహా ఉంది, విత్ సాక్ష్యం వీడియోలతో సహా. నేను ఎమ్మెల్యే గెలిచి నిన్నటికి గెలిచి 4వ తేదీ నిన్నటికి మొన్నటికి 1 సంవత్సరం అయింది. నా పైన అత్యాయత్నం జరిగి 1 సంవత్సరం 22 రోజులు అయింది. మేమే నీ పైన నిన్నేదో చెయ్యాలి, నీ కుటుంబాన్ని ఏం చేయాలంటే ఏ రోజు అరెస్ట్ చేసి ఉంటాం, ఛార్జ్ షీట్ వేసి ఉంటాం. ఇంతవరకు మా పోలీస్ అధికారులు ఛార్జ్ షీట్ కూడా ఇలా. అంటే ఎందుకు చెప్తున్నా న్యాయంగా అన్ని ఆధారాల ప్రకారం వేయాలన్నారు. మేం ప్రెజర్ చేస్తుంటే ఏ రోజు ఛార్జ్ షీట్ వేసి కేసు ట్రయల్ స్టార్ట్ అయి ఉంటుంది. జరగల. అంటే న్యాయ వ్యవస్థ పైన మాకు కానీ మా తెలుగుదేశం కుటుంబ సభ్యులకు కానీ ఏ విధంగా అభిప్రాయం ఉందో నమ్ము. నా పొజిషన్లో నువ్వు కానీ ఉంటే నేనెట్లా బాధపడినాను ఆ విధంగా నువ్వు కానీ నీ కుటుంబ సభ్యులు బాధపడి ఉంటే నీ పార్టీ వచ్చిన వారానికంతా మమ్మల్ని లోపలేపించుండేవాడు, వేరే విధంగా చేసి ఉండేవాడు. కానీ ఈరోజు చేయలే. ఇది చంద్రగిరి ప్రజలందరూ కాదు, రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. నన్ను కూడా కొందరు సోషల్ మీడియా కూడా ప్రశ్నిస్తున్నారు, వాళ్ళకి సమాధానం చెప్పలేకుండా. అయినా మేము అదే విధంగా వెళ్తా ఉన్నాం. న్యాయపరంగా శాఖాపరంగా ఏది చేస్తే అది, అంతేగాని నీ కొడుకు పైన ఎవరు ఆయన ఏదో రాజో యువరాజో కాదు, ఎవడైనా ఒకటే. న్యాయపరంగా ఏది ఉందో దాని ప్రకారం వెళ్తారు. ఇంకోటి అన్నావు, ఫోక్సో కేసు పైన నా పైన ఫోక్సో కేసు పెట్టినారని. అయ్యా నువ్వు అంటావు నేను కాలేజ్ చైర్మన్ అయినా అంటావు, లా చేసినా అంటావు, పిహెచ్డి చేసినా అంటావు. ఫోక్సో యాక్ట్ గురించి నీకు తెలుదా? గతంలో కూడా చెప్పిన ఇదే ప్రెస్ క్లబ్లో కూడా ఫోక్సో యాక్ట్ గురించి నీకు తెలుసు కదా. మైనర్ సంబంధించిన వ్యక్తి పైన ఏదైనటువంటి జరిగితే ఆ వ్యక్తి తల్లిదండ్రుల పేరు కానీ ఆ కుటుంబ సభ్యుల పేరు కానీ ఎక్కడ చెప్పకూడదు రూల్. కానీ నువ్వేం చేశావు? ఇమీడియట్గా పోయి జరగరాంది జరిగినట్లు పెట్టి సోషల్ మీడియా పెట్టి నీ ఫోటో పెట్టి ధర్నాలు చేసి ఆ కుటుంబాన్ని రోడ్డుకు తెచ్చావు. నీ కుటుంబం ఇట్లా రోడ్డుకు తెస్తే వదులుతారా? దాని ప్రకారం ఫోక్సో యాక్ట్స్ కట్టారు. నిన్నేదో అరెస్ట్ చేయాలనుకుంటే ఫోక్సో కేసులు ఎప్పుడూ అరెస్ట్ చేయి ఉంటారు. నాకు తెలుసు మొన్నటి వరకు నీకు రాలా బెయిల్. హైకోర్టు పోతే సుప్రీంకోర్టుకి ఏదో పోయినట్లున్నారు. దాంట్లో ఉన్న వాళ్ళందరూ నీకు సంబంధించిన నీతో పాటు ఉన్న లీడర్లు అంతా ఈరోజు కూడా తిరుగుతున్నారు. ఎర్రవారిపాలెంలో అంతా ఎక్కడ అరెస్ట్ చేయాల, పోలీస్ స్టేషన్ ముందే వెళ్తున్నారు. మేం కక్ష సాధింపుంటే ఎమ్మెల్యేగా ఉండొచ్చు, సీఎం స్థాయి వరకు ఉండొచ్చు. మేము ఎవరైనా కక్ష సాధింపుంటే ఫోక్సో కేసులు ఎప్పుడు అరెస్ట్ చేసి ఉంటారు. నిన్నెక్కడ మేము అరెస్ట్ చేయలే. చట్టం ప్రకారం ఏమి జరుగుతుందో అదే చేస్తున్నారు తప్పించి వేరే విధంగా ఎక్కడ మేము చేయలే. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. బ్లాక్మెయిల్ రాజకీయాలు వద్దు. నువ్వు చేసిన అవినీతి కంపు వల్ల చంద్రగిరి నియోజకవర్గం పరువే పోయింది. ఈ నియోజకవర్గాన్ని పాలించినటువంటి ఆనాటి నుంచి చంద్రగిరి నియోజకవర్గం ఎప్పుడు ఏర్పడిందో ఆ రోజు వరకు పెద్ద పెద్ద స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు, మంచి నాయకులు ఉన్నారు. ఈరోజు సుమారు 20,000 మందికి ఉపాధి ఇస్తున్న అమరాజా అరుణక్క గారు ఉన్నారు. ఇటువంటి వ్యక్తులందరూ ఉన్నారు. ఏ రోజు చంద్రగిరి నియోజకవర్గానికి ఇంత ఇక్కడ చేసినటువంటి సీఎం గారు అయినారు 3వసారిన. ఎక్కడ ఈ విధంగా జరగల. 4వసారి ఇక్కడ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు. నీ వల్ల మా చంద్రగిరి నియోజకవర్గం పరువు పోతా ఉంది. ఇంకేమైనా మార్పు తెచ్చుకో. అధికారులను బ్లాక్మెయిల్ చేసేది కాదు. 100% నువ్వు తప్పు చేస్తే లోపలేస్తారు. నువ్వు తప్పు చేయలేదంటే నిన్నెవ్వరు నీ టచ్ చేయరు. నువ్వు కళ్ళుబొల్లి మాటలు నమ్ముతా ఏడుస్తా ఉంటే ఎవరు నమ్మరు. నేను తప్పు చేసినా నన్ను అరెస్ట్ చేస్తారు. రేపు ఎవరిని అరెస్తారు? ఏదో నీ గన్మ్యాన్ని, నీ పిఏని, వీళ్ళందరినీ విచారించినారన్నారు. అది దానిలో భాగం. గతంలో మీ తాత కానీ మీ ముత్తాత కానీ మీ నాన్న కానీ రాజులు కాదు. ఎక్కడెక్కడ ప్యాలెస్లు ఎకరాలు కొన్ని డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది జగన్కి అంతా. ఇప్పుడు కొడితే నీ ఆధార్ కార్డు, నీ కుటుంబ ఆధార్ కార్డు కొడితే ఎకరాలు లిస్ట్ వస్తూ ఉంది. ఎక్కడ రాలా అంటే నువ్వు ఎంత అవినీతి చేసినావో తెలుసు. వ్యాపారం చేసుకుంటారు కొందరు. వ్యాపారం చేసుకుంటే ఆ సంవత్సరం ఆదాయం 2 కోట్లు 3 కోట్లు పెరుగుతుంది, లేదా 5 కోట్లు పెరుగుతుంది. నీకు ఎకరాలు పెరిగిందంటే ఎట్లా? గుడ్లు మామూలుగా కోడి గుడ్లు పెడితే మళ్ళీ ఇంకోటి వస్తుంది అన్నారు. అట్లా కాదు ఇది. ఇదే ఉంది సాక్ష్యాలు. నువ్వేదో అరెస్ట్ అయితే నీకు సింపతి వచ్చేస్తుందని కాదు. ఇంకోటి అన్నావు, తమిళనాడు 2019లో నన్ను తమిళనాడు అంతా తీసుకోమని. నీ తమిళనాడు హిస్టరీ ఏమనేది అంటే ఈరోజు డిఎస్పీగా ఉన్నారు ఆయన. ఆదోన్లో ఎక్కడో చెప్తారు నువ్వేమేం చేసినావు, ఆ బస్సులో ఎట్లా వాళ్ళు చేసినావు, ఎట్లా బెదిరించి అంతా ఉంది. ఆ వీడియో కూడా ఉంది. అవన్నీ చూపిస్తే బాగుండదు. ఎందుకంటే
ఎలక్షన్ అయినాక ఎలక్షన్ రాజకీయం అయినాక మన వ్యక్తిగతంగా ఉండకూడదు వెళ్తున్నా, కానీ ఇది ఈ విధంగా నువ్వు చేసేది చాలా తప్పు. ఇంకైనా ఇటువంటి బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయొద్దు. మళ్ళీ మీరు చూసుంటారు ఇంకోటి, మొన్న 15 రోజులకు 20 రోజులకు ఒకసారి నాకు వచ్చిన రిప్రజెంటేషన్స్ నేను నా పిఏ ద్వారా పంపిస్తాను. ఏదైనా ఎక్కువ ఇచ్చి కూడా వర్క్ కాలేదంటే నేను కలెక్టర్ గారిని ఎమ్మెల్యే గారిని కలుస్తా. ప్రతి ఒక్క పౌరుడికి ఉంది, కలెక్టర్ గారిని కలవచ్చు, ఎస్పీ గారిని కలవచ్చు, ఎంఆర్ఓ గారిని, ఎంఆర్ఓని కూడా కలుస్తా వెళ్ళి. నాకు నియోజకవర్గంలో డెవలప్మెంట్ పైన బ్రిడ్జిలు నిలిచిపోయింది. ఆ బ్రిడ్జిల పైన నియోజకవర్గ స్థాయి మొత్తం చేరి 1 year లోపల ఎక్కడెక్కడ అన్ని కులాలకు సంబంధించి శ్మశాన వాటికల గురించి, కొన్ని గోకుల షెడ్ల గురించి కలవటం జరిగింది ఎమ్మెల్యే గారిని. బులుగు పేపర్లు ఏం రాశారంటే, ఈ పక్క నేను, ఆ పక్క రోజు కలుస్తున్నాడు నా ఫోటో ఒకటి, ఆదిమూలం గారి ఫోటో వేశారు. ఈ బులుగు పోయినాక వేరే పనిలా ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ ఆయనకు సంబంధించిన వాళ్ళకి ఏం సంబంధం లే. ఎందుకంటే దాంట్లో ఒక మ్యాటర్ రాశారు, వీళ్ళు కలుస్తానే ఉంటారు కానీ వ్యక్తిగతమా ప్రజల కాదు, ప్రజల పని అని తెలియట్లేదు. ఏ రోజు ప్రజా సమస్య పైన ఇంతవరకు మాట్లాడింది లేదన్నాడు. వాడు రాసినోడికి కళ్ళుందా లేదో, రాపించినోడికి బుద్ధి ఉందా లేదో తెలీదు. నేను ఎన్నిసార్లు ఎమ్మెల్యే గెలవక ముందు కానీ గెలిచినాక అధికారులతో మాట్లాడా. అసెంబ్లీలో 6 కోట్ల ఆంధ్రుల సాక్షిగా గెలిచిన రోజు నుంచి నేను అసెంబ్లీలో మాట్లాడా. అసెంబ్లీలో నియోజకవర్గానికి సంబంధించి చిన్నగొట్టిగల మండలం, పాకాల మండలం, ఎర్రావారిపాలెం సమస్య, ఏనుగుల సమస్య పైన మాట్లాడా. ఏనుగుల సమస్య జరిగిన నష్టపరిహారం ఉండొచ్చు, దానిపైన మాట్లాడడం జరిగింది. అదేవిధంగా తిరుపతి గ్రామీణ మండలం, రూరల్ మండలంలో ఉమ్మడి అవిలాల పంచాయతీ, ఉమ్మడి సాయినగర్ పంచాయతీ, ఉమ్మడి పద్మావతిపురం శ్రీనివాసపురం పంచాయతీ పైన మట్టం ల్యాండ్ ఇల్లు కట్టిన వాళ్ళు దానిపైన రెగ్యులరైజ్ కోసం మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ నియోజకవర్గంలో 4 బ్రిడ్జిలు పోయింది, ఆ 4 బ్రిడ్జిల పైన మాట్లాడా. టీటీడీలో పనిచేసే ఫారెస్ట్ వాళ్ళ గురించి మాట్లాడా. అన్ని సాక్ష్యాలు అసెంబ్లీలో ఎత్తుకుంటే ఉంటాయి. రాసినోడికి బుద్ధి ఉందా, రాసినోడు తెలియదు నాకు ఆ పేపర్కి. ఇంతవరకు ప్రజా సమస్యల మీద మాట్లాడలేదంటున్నాడు. నాతో రేపు 21వ తారీఖు అసెంబ్లీ 1 year అవుతుంది నేను ప్రమాణ స్వీకారం చేసి. సుమారు 80 కోట్ల వర్కులు నేను చేశా. మొత్తం మీకు ఒక చిన్న పాంప్లెట్ లాగా రెడీ చేసి ఇస్తా ఉండా, ప్రతి పేపర్కి ఇస్తా, ప్రతి ఒక్కరికి ఇస్తా. నీలాగా నీ పేరు కోసం బెంచ్లు, నీ కమిషన్ల కోసం చెట్లు పెట్టేదో, నీ కమిషన్ల కోసం రోడ్డు మొత్తం అన్ని రోడ్లు ఒకే పేరుతో పెట్టేది నాకు అలవాట్లే. నాకు ఎక్కడా లేదు. ఎక్కడైనా ఓపెనింగ్ ఉంటే ఓపెనింగ్లో ప్రోటోకాల్ ప్రకారం ఎవరెవరు ఉన్నారు, వైసీపీ ఎమ్మెల్సీలు ఉండొచ్చు, వైసీపీలో ఉన్న గ్రామ సర్పంచులు కానీ ఎంపీటీసీలు ఉండొచ్చు, ఈ తెలుగుదేశం ఉండొచ్చు, జనసేన నుంచి బీజేపీ ఉండొచ్చు, ఎవరెవరైతే ప్రోటోకాల్ ఉందో ప్రోటోకాల్ ప్రకారం మేము ఇదేస్తా ఉన్నారు. ఎక్కడ నా సింగిల్ పేరు వేసుకోవాలి. ఎక్కడ నీలాగా డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్, ఆ డాక్టర్ నువ్వు రాసినావా లేదా ఎవడు పిహెచ్డీ రాసిన అందరూ తెలుసు, రాస్తే నువ్వు సంతకాలు పెట్టింది యూనివర్సిటీలో చెప్తా నీ గురించి. మేము అట్లా చెప్పుకోవాలా. ఎక్కడగా నా పంచాయతీ పేరు పెట్టినా కానీ మా పేరు ఎక్కడ పెట్టుకోవాలా. ఇంకైనా మీ ద్వారా చెప్తున్నా, రాసి ఇచ్చేవానికి కానీ ఆ రాసేవానికి తెలియ తెచ్చుకోండి అని మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఇక్కడ ఇంకోటి జరుగుతుంది. చంద్రగిరి నియోజకవర్గంలో ఎక్కడ లేని విధంగా గోకులం షెడ్లు ఎన్ఆర్జీఎస్ ద్వారా గోకులం షెడ్లు రైతులకు ఇవ్వటం జరిగింది. సుమారు 700 షెడ్లు. అది బిలో పావర్టీ లైన్ ఉన్నంటే రైతులు అంటే పాడి పరిశ్రమ పైన ఆధారపడినటువంటి ఎర్రావారిపాలెం చిన్నగొట్టిగల మండలం ఒక నియోజకవర్గానికి 400 నుంచి 500, 600 ఇస్తారు గోకులం షెడ్లు. నేనేం చేశానంటే నియోజకవర్గం ఇస్తే ప్రతి పంచాయతీకి 5, 3 వస్తే దానివల్ల పంచాయతీలు బాగుండదు, మండలాలు వచ్చి మండలాలు క్లోజ్ చేయాలని చిన్నగొట్టిగలు ఎర్రావారిపాలెం ఇచ్చా. గోకులం షెడ్లు కట్టారు. కట్టింది ఆయన వాళ్ళు తట్టుకోలేకున్నాడు. ఎందుకంటే ఎక్కడ చూసినా ప్రతి రైతుకి గోకులం షెడ్లు ఉంది. హరిజనవాడ పోతే గోకులం షెడ్లు ఉంది, బీసీ కాలనీకి పోతే గోకులం షెడ్లు ఉంది, ఓసీ కాలనీకి పోతే గోకులం షెడ్లు ఉంది. చూసి ఆయన మనస్సాక్షి తట్టుకోలేకుండా దానిపైన 140 పేజీలతో అంట సెంట్రల్ గవర్నమెంట్కి, మినిస్టర్ గారికి, సెక్రటరీకి ఇచ్చారంట. నువ్వు అక్కడ కాదు ప్రెసిడెంట్ కూడా అయ్యా, మేము తప్పు చేస్తే ఏ అధికారి తప్పు చేసినా నేను బాధ్యుడిని. ఎన్ఆర్జీఎస్ ద్వారా గ్రామీణంలో ఎక్కడైతే రోడ్ లేదు ఆ రోడ్ వేసేది ఉంది.
నువ్వు రూలింగ్ లేనప్పుడు 5 సంవత్సరాలు రూలింగ్ అయిన సీఎంకి లెఫ్ట్ రైట్ అన్నీ నువ్వే ఉన్నావు. అటువంటి ఎమ్మెల్యేగా ఉన్న చోట రోడ్లు వేయలే నువ్వు. ఆ రోడ్లన్నీ ఈరోజు వేయటం జరుగుతూ ఉంది. సుమారు చంద్రగిరి నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 39 గ్రామాలకు రోడ్లే, వాటన్నిటి ఇప్పుడు వేపిస్తూ ఉండా. సీసీ రోడ్లు వేపిస్తూ ఉండా. నువ్వు తొండవాళ్ళ కట్టిన కాలనీ, ఇప్పుడు కాలనీ పేరు నందమూరి తారక రామారావు గారు, సుమారు 18 కిలోమీటర్లు రోడ్డు వేసా. ఈరోజు సాక్షులు వేశారు ఆ బులుగు పేపర్లో ప్రజా సమస్యలపైన వేసి మన తొండవాడ కాలనీలో రోడ్డు లేదని. మొత్తం నువ్వు ఇచ్చింది 4000 ఇల్లు ఒక సైడ్ ఇచ్చావు, ఒక సైడ్ 2000 ఇల్లు ఇచ్చావు. నేనేదో సినిమా కాదు, కరెక్ట్గా 3 గంటల్లో రోడ్లు వేసేదానికి గెలిచిన ఈ రోజుకి పోయి చూస్తే నీకే తెలుస్తుంది. తొండవాడ కాలనీలో నందమూరి తారక రామనగర్లో 20 కిలోమీటర్లు వేసిన ఇంకా 11 లక్షల రూపాయల వర్క్ ఆ కాలనీలో పెండింగ్ ఉంది. దాని పక్కన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కాలనీలో ఇంకా 7 కోట్లకు వర్కులు పెండింగ్ ఉంది. 1 ఇయర్లో నేను కంప్లీట్ చేస్తా. వేసిన రోడ్ల గురించి రాలే. ఈరోజు ఎన్ని రోడ్లు వేసాను నువ్వు ఒకసారి చూసారు. జనాలు వెళ్తూ ఉంటే మీరే చూశారు. కొందరు మన ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా వచ్చారు. మన మినిస్టర్ గారు వచ్చిన రోజు అందరూ వచ్చారు. ఏ విధంగా జారి పడతా ఉన్నాము ఆ బురదగుంట్లో అని. ఈరోజు పోయి చూడండి, లైట్లు ఎట్లా వేయించాను. ఈరోజు ఉదయం కూడా మాట్లాడా డి హౌసింగ్ గారితోనూ ఎంఆర్ఓ గారితోనూ ఉండే గ్రౌండ్ కదా కాంపౌండ్ కట్టి ఒక స్కూల్ అంగన్వాడీ ఇమీడియట్గా కావాలి, అంగన్వాడీ పెట్టండి అని. అంటే ప్రతి చోట మండలంలో మేము చేస్తున్నాం. నీలాగా బినాముల పేరుతో అక్కడ నీ గన్మ్యాన్లకి నీకు సంబంధించిన వ్యక్తులకి ఎన్ని సైట్లు ఉన్నా అన్నీ తెలుసు. నేను వ్యక్తిగతంగా ఎక్కడ పోలా. ఎవరైతే నిరుపేదలు ఉండో వాళ్ళకి స్థలాలు ఇస్తా ఉండా. దయచేసి ఇంకైనా మారు. నువ్వు ఎన్ఆర్జీఎస్ పైన ఎన్నైనా పెట్టుకో, మాకు బాధలే. తప్పు చేస్తుంటే అన్నిటికీ మేము రెడీ. కానీ చంద్రగిరి నియోజకవర్గాన్ని నువ్వు ఎన్ఆర్జీఎస్ ద్వారాను ఇంకో ద్వారాను ప్రతి అభివృద్ధిని అడ్డుకున్నావంటే ఇప్పుడు ఆల్రెడీ నిన్ను 5 సంవత్సరాలు కొట్టే నీకు జీవితకాలం ఏ నియోజకవర్గాన్ని రానికుండా కూడా నిన్ను బయట పంపిస్తారు. ఎందుకంటే డెవలప్మెంట్ని ఎప్పుడు అడ్డుకోవద్దు. నీకు గుర్తుందో లేదో 2018 సెప్టెంబర్ 26వ తేదీన చంద్రగిరి నియోజకవర్గం ఇన్ఛార్జిగా వేసిన తర్వాత 2 నెలల్లో నీ తుమ్మలగుంటకి నువ్వున్న నీ సొంత ఊరికి యూడిఎస్ స్కీమ్ తెచ్చి నేను శాంక్షన్ చేశా. టెంకాయ కొట్టాలంటే ఆ రోజున్న కలెక్టర్ గారికి ఆ వ్యక్తి వస్తే ఓపెనింగ్ వద్దన్నావు, భూమి పూజ ఉండకూడదన్నావు. అయినా నేను రాలా, నాకు డెవలప్మెంట్ కావాలి, నీ చేతే భూమి పూజ చేయించాం. అదే తుమ్మలగుంటకు మొన్న 9.5 కోట్లు పెట్టి మొత్తం పెట్టాం. పెడితే చిన్న డిపార్ట్మెంట్ వల్ల మళ్ళీ క్యాన్సిల్ చేసి నలందా నగర్ నుంచి ఇప్పుడు తుమ్మలగుంట వరకు మళ్ళీ యూడిఎస్ స్కీమ్ తుడాల పెడుతున్నాం. నీలాగా ఫిక్స్డ్ డిపాజిట్లు వేసుకుని డబ్బులు లెక్కలు చూపించకుండా పోలా. నీలాగా తుడాన అడ్డం పెట్టుకుని ఎన్ని కోట్లు తిన్నావో తెలుసు. అది కూడా అయిపోయింది. విజిలెన్స్ చూసే పేపర్లో నిన్న విజిలెన్స్ నివేదికని. వీటన్నిటికంటే కూడా మళ్ళా మీడియా సాక్షి చెప్తున్నా, దొంగ ఓట్లు కేసు ఉంది భాస్కర్ రెడ్డి. నీకు సహకరించినోడు కిరణ్ ఆర్డీఓ ఎక్కడున్నా, ఆయన సంబంధించిన ఎంఆర్ఓలు ఎక్కడున్నా వదలను. దొంగ ఓట్లు ఉంది. చంద్రగిరి నియోజకవర్గాన్ని నాశనం చేయాలనుకున్న దొంగ ఓట్ల కేసు ఉంది. ఎక్కడున్నా ఆల్రెడీ సిఐడిలో ఉంది. నేను ఎంత దూరమైన పోరాడతా. ఇంకా అది ఉంది. ఆ కేసు మర్చిపోయినట్లుండవు. నీకు కర్మ కర్త ఉన్నటువంటి వెనకాల ఉన్నటువంటి కిరణ్ ఆర్డీఓ ఈరోజు కడపలో ఎక్కడ మెప్మాలో ఉన్నాడు. దానికి సంబంధించి చేసిన ఎంఆర్ఓలు కొందరు ఉన్నారు, దానికి చేసిన విఆర్ఓలు కొందరు, అందరూ లిస్ట్ ఉంది మా దగ్గర. లాగిన్ పాస్వర్డ్స్ ఏ బిఎల్ఓ నుంచి ఏ అధికారి ఆర్డీఓ గారిది ఏ ఎంఆర్ఓ పాస్వర్డ్లు నీ ఆఫీస్ కేవైసీలో కూర్చొని చేసిన అన్నీ ఉంది. లాటిట్యూడ్ యాటిట్యూడ్ అన్నీ తీసి పెట్టుకున్నాం. సాక్ష్యాలు అన్నీ ఉన్నాయి. ఊరికే ప్రజలను రెచ్చగొట్టద్దు. నియోజకవర్గాన్ని డెవలప్ చేద్దాం. నీ వల్లైతే సాయం చేయి. నువ్వు చేయలేదు నేను చేస్తాను. లే నాకు సలహాలు నాకు చెప్పేది ఇష్టం లేదు. మీడియాలో చెప్పు, ఎమ్మెల్యేకి చెప్పండి, పలానా రోడ్డు చేయమని చెప్పండి అని చెప్పు, సలహాలు నేను చేస్తా. ఊడికే చంద్రగిరి నియోజకవర్గాన్ని డెవలప్మెంట్గా నిలబెట్టినావంటే ప్రజలు నిన్నైతే ఇప్పుడే పంపించారు, ఇంకా జీవితకాలం పంపిస్తారు. గుర్తుపెట్టుకోవాలని మీడియా ద్వారా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడు నాకు గన్మ్యాన్ ఇచ్చారండి. గన్మ్యాన్ జీతం ఎంత వస్తుందండి? 80,000 70,000 వస్తుంది. ఆయన ఏదైనా ఇంటి లోన్ పెట్టుకుంటే, సొంత ఆస్తి ఉండి సొంత లోన్ పెట్టుకుంటే ఒక 50 లక్షలు వస్తుంది.
లేదా వాళ్ళ ఫ్యామిలీ కోటీశ్వరులుగా ఉండి అన్నదమ్ములు మామూలుగా ఉన్నారు. పోలీస్ అధికారులు కూడా వంశపారంగా ఆస్తులు ఉన్నాయి. అమ్మితే 2 కోట్లు వస్తుందండి. ఉమ్మడి ఆస్తి. నీ గన్మ్యాన్కి 8 కోట్లు ఆడించి వస్తుందండి. నేను కూడా నా గన్మ్యాన్కి ఇస్తేనే వస్తుంది. ప్రజలకంతా తెలుసు కదా. గన్మ్యాన్ పాపం అతనికి అంత స్థాయి డబ్బు ఉంటే పోలీస్ ఉద్యోగం వదిలి గన్మ్యాన్ ఉద్యోగం వదిలేసో లేదు ఇంకోటి చేస్తారు. అంటే కొందరికి ఉద్యోగాలపైన ఎంత డబ్బు ఉన్నా ఉద్యోగం చేయాలని ఒక ఇది ఉంటుంది, ఫ్యాషన్ ఉంటుంది, దేశానికి ఏదైనా చేయాలని ఉంటుంది. కొందరికి డబ్బు ఉందంటే నాకెందుకు వ్యాపారాలు చేసుకుంటారు. 8 కోట్లు డబ్బు. నువ్వు అనేది 8 కోట్లే, కానీ ఆ రోజు మాకుండే ఛానల్ ప్రకారం, ఆ రోజు వచ్చిన ఛానల్స్ ప్రకారం చూసుకుంటే 24 కోట్లు. అంటే ఒక్కొక్క కంటైనర్లో 8 కోట్లు. 2 కంటైనర్లు మిస్ అయింది. 24 కోట్లు ఒక గన్మ్యాన్కి వస్తుందండి. నిజం నిలకడ తెలిసింది. అన్నా ఈ కాలంలోనా ఎవరు బెదరన్నా? తప్పు చేస్తే బెదరతారన్నా. తప్పు చేయకపోతే ఎవరు బెదిరించి సంతకాలు తీసుకునేది ఈ ప్రభుత్వం కాదన్నా. ఆ విధం ప్రభుత్వం అంటే గత వైసీపీ వాళ్ళని గెలిచిన 2వ నెలలో ఎందరు ఆస్తులను కొట్టారు, ఎందరు లిక్కర్ ఇదే ఈరోజు మాట్లాడుతున్నారు కదా, మద్యపానం ఉంది. ఇదే భాస్కర్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి చుట్టూరు ఉన్న పరివారం ఎన్ని లీడింగ్ కంపెనీకి సంబంధించిన బ్రాండ్లు నిలిపేశారు, ఎన్ని డిస్టిలరీస్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. 10 రూపాయలు లిక్కర్ అయ్యేదాన్ని 180 రూపాయలు వేసి ప్రతి ఒక్క కుటుంబాన్ని రోడ్డుకి ఇచ్చినారు. వాళ్ళు బెదిరించేదన్నా. మేము ఎక్కడ 1 year అయినా కూడా ఇంకా జరగలేదన్నా. మా కార్యకర్తలు అది అసంతృప్తి ఉన్నా కూడా మా పెద్ద ఆయన పైన నమ్మకంతో మా కార్యకర్తలు ఈరోజు ముందుకు పోతూ ఉన్నారు. ఎవరిని బెదిరించే అలవాటు ఇక్కడ లేదన్నా. తప్పు చేసుంటే 100% సిట్ అధికారులు పిలుస్తారన్నా. ఇప్పుడు మీకు తెలుసుంటుంది, మన ఇంటి దగ్గర ఏదైనా చిన్న గలాట జరిగి ఉంటుంది, నా అబ్బాయో మీ అబ్బాయి ఎవరో ఉంటారు వాళ్ళ ఒక ఫ్రెండ్తో, ఎవరెవరు ఉన్నా అంటే పిలుస్తారు కదా. దాడి చేసిన దాంట్లో విజువల్స్ ఉంటే కేసు కడతారు, లేదంటే ఏం జరిగింది అడుగుతారు. ఏం జరిగింది అడుగుతారు కదా, ఎందుకు బెదిరిస్తారు? అడిగినప్పుడు అతని పాత్ర ఉంటే సంతకాలు పెట్టుకుంటారు. ఇప్పుడు ఇది 3 నెలలు జరుగుతుందన్న. పేపర్ పరంగా చూస్తూ ఉంటే మన మీడియాలో చూస్తే మేము కూడా 3 నెలల నుంచి జరుగుతాం సిట్. 3 నెలల నుంచి సాక్ష్యాలు దొరకకుండా ఉంటాయన్న. ముందైతే సోషల్ మీడియా లేదు, ముందైతే కొన్ని సంబంధించిన సాఫ్ట్వేర్ లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కటి తెలుస్తూ ఉంది. నేను ఈరోజు 100 రూపాయలు తప్పు చేసి 100 రూపాయలు ఇంకో దేశానికి పంపించినా తెలిసిపోతుంది. నువ్వు ఎంత సంపాదించి ఆఫ్రికాకి పంపించినావు, ఎంత సంపాదించి దుబాయ్కి పంపించినావు, ఎంత పంపించి బెంగళూరులో రియల్ ఎస్టేట్ చేసినా కూడా వస్తాయి బయట. ఎవరెవరితో పార్ట్నర్స్ ఉండేది వస్తుంది బయట. మేము ఎక్కడ కానీ తుడాని అడ్డుకోలేదు. ఈ రోజుకు గెలిచిన తర్వాత అతనికి సంబంధించినటువంటి అతని కుటుంబ సభ్యులు ఉన్నటువంటి నేమ్తో కేవీఎస్ పార్క్ పెట్టుకున్నాడు. పార్కును మెయింటైన్ చేసేది ఎవరు? అతని దగ్గర అతని ఇంట్లో పనిచేసే వాళ్ళు ఈ రోజు కూడా ఒక సొసైటీ పేరుతో జీతాలు తీసుకుని చేస్తున్నారు. మేము ఎక్కడ అడగల. జిమ్ ఎవరిది ఉందన్న? అతనికి బినామీ, అతని దగ్గర పనిచేసేవాళ్ళు జిమ్. అక్కడ లోపల ఉన్నది చూడండి, ఈ క్రికెట్ ఇది ఎవరు పెడుతుంది చూడండి అన్న. మొన్న January 1 నీ తుడా పార్క్ అంటున్నావు, January 1కి ఒక దీనికి ఇచ్చారు, ఈవెంట్కి ఇచ్చారు. డబ్బు తీసుకున్నారు. ఎవరు అన్న తీసుకున్నారు? ఎవరు డబ్బు ఎవరు సొత్తు అన్న? ప్రభుత్వం సొత్తుది. నువ్వు పార్కే, నీకు గార్డెన్లో నీ గార్డెన్ పెంచుకునేదానికి నువ్వు చెట్లు తీసుకున్నావు అంటున్నావు. 3 కంపెనీలు బినామీ కంపెనీలు ఎవరైనా ఉండండి, మెయింటెనెన్స్ 2.5 సంవత్సరం 3 సంవత్సరాలు వాళ్ళు మెయింటెనెన్స్ చేయాలి. నువ్వు తుడాకు డబ్బు ఎత్తుకునే బ్యాంకులో ఎవరైనా వేశారన్నా? HDFC బ్యాంకు, ICICI బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఎవరు ఫిక్స్డ్ డిపాజిట్లు వేశారన్నా? 21 కోటి. మా అబ్బ సొత్తా, మీ అబ్బ సొత్తా? ఫిక్స్డ్ డిపాజిట్ ఆ డబ్బు 3 నెలలకు ఒకసారి, నెలకు ఇంట్రెస్ట్ ఎంత అవుతుందన్న? ఆ డబ్బు ఏమైంది? తుడాకు సంబంధించిన అక్కడ గెస్ట్ హౌస్ 5 ఏళ్ళకి ఒకేసారి లీజుకి ఇచ్చావు. ఎవడు అబ్బ సొత్తు 5 ఏళ్ళకి లీజు ఇచ్చేదానికి? గెస్ట్ హౌస్ ఎవడో గల్ఫ్ కంట్రీ వానికి ఎంత తీసుకున్నావు, ఎంత బ్యాంకులు వేసావు, ఎంత వేసుకున్నావు, ఎంత అన్నీ ఉందన్న విజిలెన్స్లో. అన్న తిరుపతి రూరల్ మండలంలో నాకు ఐడియా లేదు కానీ సుమారు 30,000 చెట్లు అన్నారన్న. రూరల్ మండలం ఎక్కడైనా 30,000 చెట్లు ఉందన్న? జామ చెట్టు అంట, సపోటా చెట్టు అంట, టెంకాయ చెట్లు అంట, ఏమో ఏ చెట్లు అన్ని చెట్లు పెడుతుండదన్న. ఎగ్జాంపుల్ చెప్తాను. 30,000 అంటే సుమారు తగ్గచ్చు పెరగచ్చు అన్న నేను చెప్పేది. ఎక్కడైనా ఉందా చూసారా? అంటే నీ ఇంట్లో చెట్టు పెంచుకుంది అది కూడా లెక్క వచ్చేసింది. హెల్త్ క్యాంపులు పెట్టేవారు.
హెల్త్ క్యాంపులు ఎంత డబ్బు వసూలు చేసి ఎప్పుడైనా హెల్త్ క్యాంపులు పెట్టి లేదా అతని కొడుకు లేదా అతని కుటుంబ సభ్యులు ఎలక్షన్ తిరిగితే ఎవరైనా ప్రొవిజన్స్ ఎవరు కొనిస్తారన్నా? మనం కొనుక్కుంటాం. వంట చేయాలంటే మాస్టర్కి మనం ఇచ్చి మనం చేస్తాం. ప్రొవిజన్స్ డబ్బు బిల్లు ఉందన్నా, మీకు కూడా గతంలో చూపించారు. 40 ఎంత మురళే 48 లక్షలు సుమారు ప్రొవిజన్స్కి చిన్న కొట్టిగల మండల ఎంపీడీ ఆఫీస్ని విత్డ్రా చేసినారు తుడాలో. రైట్ ట్రయల్గా ఉంది 6 మండలాల్లో అన్న. ఈ రోజుకి నాకుండే ఇన్ఫర్మేషను అధికారులు చెప్పలేనా? తుడాల అతను మనుషులు ఇంకా ఉండారన్నా, వాళ్ళు కూడా నేను ఐడెంటిఫై చేసుకున్నాం, వాళ్ళు కూడా వదిలేలా. ఈ రోజుకి నాకు తెలిసి లెక్క తెలియదు 15 కోట్లు ఉందన్న. రూరల్ మండలంకి ఇచ్చిన డబ్బులు 15 కోట్లు ఇంకా లెక్క తెల్ల. గతంలో మీరు 19 మందికి జీతాలు కూడా ఇస్తున్నారు కూడా, నిధుల నుంచి కూడా అదంతా కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన పర్సనల్ వ్యక్తులు ఇస్తున్నారు అన్న. 100% 19 కాదన్న, మొత్తం ఒక వ్యవస్థలో డ్రైవర్లు కావచ్చు, అతని దగ్గర పనిచేసి రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, అందరికి జీతాలు ఇస్తాను. గతంలో కూడా మీకు ఆరోపణ చేశా, ఆ రోజు కూడా సాక్ష్యాలు చూపించా. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ కాబట్టి నేను తేలా ప్రూఫ్స్ ఈ రోజు కూడా ఉంది. ప్రూఫ్స్ ఫ్లైట్ టికెట్లు ఎంత తీసుకున్నారు? సుమారు 55 లక్షల రూపాయలు ఫ్లైట్ టికెట్స్. ఒక తుడా చైర్మన్కి ఫ్లైట్ ఎక్కాలంటే మీటింగ్ వెళ్ళాలి. ఇక్కడ మాకుండే ప్రకారం తిరుపతి నుంచి మీటింగ్ విజయవాడ జరుగుతుంది, అక్కడి వరకు వెళ్ళొచ్చు, లేదా వైజాగ్ వరకు వెళ్ళొచ్చు. నీకు సింగపూర్కి లేదు, లేదా మన మన అంబానీ గారు ఊరు ఉంది కదా, అది గుజరాత్లో జామ్నగర్ లేదు, పక్కన కేరళలో లేదు, హైదరాబాద్కి లేదు. నాకు చాలా ఉంది అన్న హిస్టరీ. ఇప్పుడు విజిలెన్స్ ఉండేటప్పుడు నేను మాట్లాడకూడదు దాని గురించి. అధికారులు వాళ్ళే చూసుకుంటున్నారు. సుమారు దాంట్లో సగానికి సగం జరిగిందన్న. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది ఇప్పటి వరకు కూడా తుమ్మలగూడకు సంబంధించినటువంటి పార్టీ కానీ చెప్పేసి కానీ ప్రభుత్వం ఎందుకు హ్యాండ్ ఓవర్ చేస్తుంది అన్న? అదే ఇప్పుడు చెప్పాను కదన్నా మీకు. నిన్న చెప్పిన భాస్కర్ రెడ్డి ఏం చెప్పాడు? నా పైన వేధిస్తున్నారు, నా పైన కేసులు కడుతున్నారు అన్నాడు. మేము వేధించే వాళ్ళు కేసులు కట్టామంటే నీ తుమ్మలగుంటలో నువ్వు పెట్టుకున్న కమ్మం దస్తాలు ఉన్న పార్కుని ఎప్పుడో భయపెట్టి కాదు, అధికారంగా తీసుకొని వచ్చుంటావు. న్యాయపరంగా దానికి ఏముందో సమస్యలు అన్ని సమస్యలు క్లియర్ చేస్తే హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు. ఎక్కడ కానీ వేరే విధంగా పోవాలి. మేము కానీ దౌర్జన్యం చేయాలంటే ఎప్పుడు అయి ఉంటుందన్న. ఎక్కడ మాకు చంద్రగిరి నియోజకవర్గంలో కావచ్చు, పక్కన దౌర్జన్యం ఉండకూడదని వెళ్తున్నాం. ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఎక్కడ ఉండకూడదని దీంతో వెళ్తున్నామన్నా.